బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు మనం ఇన్నోవా క్రిస్టా వెహికల్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి మనకి క్రిస్టాలో బేసిక్ వర్షన్ అండి. యాక్చువల్గా దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇన్నోవా క్రిస్టాలో 3 వేరియేషన్స్ ఉంటాయండి. 3 వేరియేషన్స్ ఏంటంటే ఒకటి జీ, ఇంకోటి వి, ఇంకోటి జెడ్ వచ్చేసి టాప్ ఎండ్ అండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి జీ. సో జీలో ఏముంటాయి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఇదేంటంటే ఆటోమేటిక్ వెహికల్ అండి, ఆటోమేటిక్ బేసిక్ వెహికల్. అండ్ ఇది బేసిక్ వర్షన్ అవ్వడం వలన బాడీ కలర్ వచ్చిందండి మనకి డోర్ హ్యాండిల్స్. అదే దీని నెక్స్ట్ వర్షన్ అంటే వి వర్షన్ నుంచి ఏమొస్తుందంటే మనకి క్రోమ్ ఫినిషింగ్ వస్తుందండి. అక్కడే కాదండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ విండోస్ కూడా బెల్ట్ లైన్ కూడా వస్తుందండి క్రోమ్ ఫినిషింగ్ తోటే. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే డ్రైవర్ సైడ్ డోర్కి వచ్చేసి మనకి ఆల్ పవర్ విండో సంబంధించిన కీస్ అనేది ఇచ్చారు, బటన్స్. అండ్ ఇది వచ్చేసి అంటే లాక్ అనమాట, ఇది అన్లాక్. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ లాక్. అండ్ ఇక్కడ రౌండ్గా మీకు కనిపిస్తుంది చూడండి, ఇదేంటంటే ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ అండి. ఇవి వచ్చేసి మీరు చూసినట్లయితే ఇక్కడ మిర్రర్ ఫోల్డింగ్స్ బటన్స్ అండి ఇవి. లైక్ మీకు ఒకసారి చూపిస్తాను, ఇది క్లోజ్ అండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఓపెన్. ఇదేంటంటే మిర్రర్ అడ్జస్టబుల్ అండి, లోపల మనకి మిర్రర్ అప్ అండ్ డౌన్, సైడ్, లెఫ్ట్ ఇలా మిర్రర్ లోపలే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. రౌండ్ చూసారు కదా అదనమాట. అండ్ మనం కింద చూసుకున్నట్లయితే మీకు చెప్పే కదండి ఇది ఆటోమేటిక్. సో అందుకే ఇక్కడ మనకి క్లచ్ పెడల్ అనేది ఉండదు, ఓన్లీ ఎక్సలేటర్ బ్రేక్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్పీకర్స్ అండి. అండ్ స్టీరింగ్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే మనకి దీంట్లో టెల్ట్ అండ్ టెలిస్కోపింగ్ ఉంటుందండి. ఇది వచ్చేసి టెల్ట్ అండ్ ఇది వచ్చేసి టెలిస్కోపింగ్ అంటే తెలుసు కదండి, ముందుకి వెనక్కి. అండ్ టెల్ట్ అంటే ఏంటంటే పైకి కిందకి. ఇది జీ వర్షన్ అవ్వడం వల్ల ఏంటంటే దీంట్లో మనకి పుష్ స్టార్ట్ బటన్ ఇవ్వరండి, కీ మాత్రం ఇస్తారు. ఈ కీ తోటే మనం మాన్యువల్గా వెహికల్ని స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న దీన్ని ఏమంటారంటే డిజిటల్ క్లస్టర్ అంటారండి. సో ఇక్కడ మనకి పెట్రోల్ తక్కువ ఉన్నా కానీ ఏదైనా చూపిస్తుంది. అండ్ సైడ్కి వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ వస్తుందండి దీంట్లోనే. సో 8 ఇంచెస్ ఉంటుంది. అండ్ ఏసీ కంట్రోల్ వచ్చేసి మాన్యువల్ ఉంటుందండి. అండ్ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇకో మోడ్ అండ్ పవర్ మోడ్ అండి. ఇకో మోడ్ ఏంటంటే నార్మల్గా మనం అవుట్స్కర్ట్స్లో కానీ ట్రాఫిక్ ఏరియాలలో కానీ మనం ఎక్కువ యూజ్ చేస్తాం దీన్ని. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే పవర్ మోడ్ ఎప్పుడంటే హైవేలలో కానీ ఎక్కువ స్పీడ్ మనం వెళ్ళడానికి మనం ఈ పవర్ మోడ్ని యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఏంటంటే ఆటో ట్రాన్స్మిషన్ 80 అండి. సో దీంట్లో ఏంటంటే మనకి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్లో ఏంటంటే మనకి మాన్యువల్లో కూడా మనం డ్రైవ్ చేసుకోవచ్చు అండి. ప్లస్ని ఇంక్రీజ్ చేస్తూ మైనస్ డిక్రీజ్ చేస్తూ ఉంటే గేర్లు ముందుకు అంటుంటే మనకి గేర్లు పెరుగుతూ ఉంటాయి, మైనస్ చేస్తుంటే గేర్లు అనేది మైనస్ అవుతూ ఉంటాయి. ఈ బేసిక్లో వచ్చేసి మనకి మొత్తం 3 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అండి ఇటు సైడ్. అండ్ ఇంకో ఎయిర్ బ్యాగ్ వచ్చేసి మనకి స్టీరింగ్ లోపల ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి నీక్ అండి, అంటే మోకాలకి ఉంటుంది. వెయిట్ చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ అని. సో ఎస్ఆర్ఎస్ వాళ్ళ బ్రాండ్స్ అండి ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేవి. సో ఈ 3 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి బేసిక్లో. అండ్ ఇక్కడ మీకు బ్లూ కవర్లో కనిపిస్తుంది ఏంటంటే క్రూజ్ కంట్రోల్ అండి. ఇది లాక్ చేస్తే ఏమవుతుందంటే మనం 40 స్పీడ్ కంటే మనం ఎక్కువ వెళ్తున్నప్పుడు దీని కనుక 40 అంటే 60, 70, 80 అలా మీరు ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ దీన్ని ఒకసారి లాక్ చేసామంటే మనకి ఏంటంటే అదే స్పీడ్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే మనకు వద్దనుకుంటామో బ్రేక్ కానీ యాక్సిలరేటర్ కానీ ఒకసారి మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అది అన్లాక్ అవుతుంది. తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక మన స్టీరింగ్ కంట్రోల్ విషయానికి వచ్చేటట్లయితే మనకి ఆడియో కంట్రోల్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఫోన్ ఆఫ్ అండ్ ఇక్కడ ఫోన్ ఆన్ ఉంది. అండ్ ఇక పైన వచ్చేసేసి మనకి లేటెస్ట్ వాయిస్ కమాండ్ కూడా ఉందండి. పైన వచ్చేసేసి మీకు మోడ్ అండ్ హోల్డ్ అని ఉంటుంది. అండ్ మీకు సైడ్ సాంగ్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ పక్కనే ఉన్న మీకు కనిపిస్తుంది కదా ఇది వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అని మ్యూట్లో పెట్టుకోవచ్చు మనం. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే రేర్ వైపర్ అండ్ వాషర్ అండి. అండ్ ఫ్రంట్ వైపర్ అండ్ వాషర్ ఆల్సో కూడా. సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసం నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇది రేర్ అండి, బ్యాక్ సైడ్ వాషర్ అండ్ వైపర్. ఎప్పుడైతే మీకు చూపించిన వాషర్ అయితే క్లిక్ చేస్తామో అప్పుడు వాటర్ అనేది వస్తుందండి. సో ఇది వైపర్ అనమాట, మొత్తం క్లీన్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద ఫ్రంట్ వాషర్ అండ్ వైపర్. అండ్ అనదర్ వన్ ఏంటంటే బేసిక్లోనే మనకి సెంట్రల్ కన్సోల్ బాక్స్ ఉంటుందండి ఇది. అండ్ దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో హ్యాండ్ బ్రేక్ ఇది అందరికి ఆల్మోస్ట్ తెలుసు.
అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టాప్లో మనకి ల్యాంప్స్ కూడా ఇచ్చారండి. సో దీన్ని మనం 2 విధాలుగా యూస్ చేసుకోవచ్చు. మాన్యువల్గా అయితే దీన్ని ఇలా ప్రెస్ చేస్తే లైట్స్ వస్తాయి, ఇదైనా సరే అండ్ ఇదైనా సరే. ఇన్ కేస్ కనుక దీన్ని మిడిల్లో పెట్టినట్లయితే మనకి డోర్స్ అనేవి లాక్ అవ్వనప్పుడు ఆటోమేటిక్గా ఈ లైట్స్ అనేవి వెలిగే ఉంటాయి. ఇది మిడిల్లో ఉంది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ, ఇది ఆఫ్. సో ఆఫ్లో కంటే దీన్ని మిడిల్లో ఉంచుకొని ఇప్పుడు చూపిస్తాను చూడండి. లైట్ ఇలా వెలిగి ఉన్నట్లయితే మనకేంటంటే డోర్స్ అనేది ఎప్పుడు లాక్ సరిగా అవ్వపోయినా కానీ లైట్స్ వెలిగే ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇది కరెక్ట్గా ఈ కార్ బొమ్మ ఉన్న దగ్గర మాత్రమే ఈ బటన్ ఇలా ఉంచాలి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మీ అందరూ తెలిసి ఉంటే డ్రైవర్ సీట్. సో 6 వే మాన్యువల్ అడ్జస్టబుల్ అండి ఈ డ్రైవర్ సీట్ దగ్గర. సో అండ్ మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసేసి షోల్డర్, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి మాన్యువల్ హైట్ అండ్ డౌన్. సో ఇది పంపింగ్ సిస్టమ్ అనమాట. సో పైకి కిందికి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదేంటంటే సీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి. మన డ్రైవింగ్ కంఫర్టబుల్ని బట్టి మనం ఇది చూసుకోవాలి. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది 16 ఇంచ్ అలో వీల్ అండి. టాప్ హ్యాండ్ మాత్రం 17 ఇంచ్ వస్తుంది. అండ్ ఇక్కడ హోల్ ఉందని మీరు ఏమనుకోకండి. సో అక్కడ టొయోటా బ్రాండ్ లోగో వస్తుంది. సో ఇది డెలివరీకి సిద్ధంగా ఉంది. సో నెక్స్ట్ ఆ వీడియో కూడా మీకు ఇది అయిపోగానే చూపిస్తాను, వెయిట్ చేస్తుండండి. అండ్ బ్యాక్ సైడ్ క్యాబిన్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే ఇది 7 సీటర్ అండి. సో దీంట్లో 8 సీటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. 7 సీటర్ అయితే మాత్రం మనకి ఏంటంటే బకెట్ సీట్స్ వస్తాయి. 8 సీటర్ అయితే మాత్రం సోఫా సీటింగ్ వస్తుంది. సో ఇది ప్రెసెంట్ అయితే 7 సీటింగ్ అండి. సీట్ ఫోల్డింగ్ కూడా 1 టచబుల్ ఫోల్డింగ్ అండి. సో మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేయగానే మొత్తం ఫోల్డ్ అవుతుంది. ఇది అండ్ అటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అది కూడా అంతే అండి. ఇది వచ్చేసి ఏంటంటే కప్ హోల్డర్స్ అండి. అండ్ ఇది 3rd క్యాబిన్ అనమాట. సో మీకు సీటింగ్ చూస్తే అర్థమవుతుంది కదా. సో ఇదంతా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండి. పిల్లలు అయితే మంచిగా కంఫర్టబుల్గా వెనక బ్యాక్ సైడ్ కూర్చోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఏసీ ఈవెంట్స్ ఇటు సైడ్ వచ్చాయి. అంటే 3rd రోలో ఉన్న వాళ్ళకి కూడా ఏసీ ఈవెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది 2nd రోకి సంబంధించిందండి. సో ఇది చైల్డ్ లాక్ అండి. ఇది లాక్ అండ్ ఇది వచ్చేసి అన్లాక్ అండి. సో ఇది పిల్లలు ఊకే డోర్స్ తీసి వేస్తూ ఉంటారు కదా. సో సేఫ్టీ కోసం ఇది డిజైన్ చేసి పెట్టారు. సో జీ వర్షన్ అంటే చెప్పాయి కదండి ఇందాక బేసిక్ అని. 2.4 ఏంటంటే ఇంజన్ సీసీని అండి. సో అండ్ ఇక్కడ వచ్చేసి టొయోటా బ్రాండ్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇన్నోవా క్రెస్టా. సో బ్యాక్ సైడ్ చూస్తే మీకు బేసిక్కి టాప్ ఎండ్కి డిఫరెన్స్ అనేది చాలామంది తెలియదండి. సో ఇక్కడ చూసినట్లయితే సెన్సార్స్ అనేవి 4 సెన్సార్స్ ఇస్తారు. బట్ రివర్స్ కెమెరా అయితే రాదు. సో అండ్ మీకు ఇక్కడ చూసినట్లయితే కో ప్యాసింజర్ అండి, డ్రైవర్ పక్కన సీట్ ఉంటుంది కదా. సో దీనికి ఏంటంటే హ్యాంగింగ్ కోసం 3 kgs వరకు మనం దీన్ని క్యారీ చేసే ఒక క్యాపబిలిటీ ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏసీకి దగ్గరే ఒకటి మనకి బాక్స్ వస్తుందండి. ఇదేంటంటే మనకి కోక్ టిన్స్ కానీ చిన్న చిన్న బాటిల్స్ కానీ పెడితే కూల్ అనేది అవుతుంది. అండ్ ఇది వచ్చేసి గ్లో బాక్స్ అండి. సో మనకి ఐటమ్స్ అనేది కూల్ అవ్వడానికి అక్కడ ఏసీ ఈవెంట్స్ నుంచి వస్తుందన్నమాట కూలింగ్ అనేది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఎయిర్ బ్యాగ్ లాక్ అండి. సో దీని యొక్క ఫ్యూచర్ ఏంటంటే దీన్ని కనుక లాక్ చేసినప్పుడు సింగిల్ డ్రైవింగ్లో ఇన్ కేస్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది ఓపెన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ ఎయిర్ బ్యాగ్ అనేది ఓన్లీ డ్రైవర్ సీట్ ఎయిర్ బ్యాగే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్లో చూసినట్టయితే హెడ్ ల్యాంప్స్ అండి. సో నేను చిటికేస్తే అది రాలేదండి. సో నేను జనరల్గా వేసాను. సో ఇదేంటంటే మనకి ఇండికేటర్స్ అండి, సైడ్ ఇండికేటర్స్. ఇదేంటంటే ఎలక్ట్రికల్ ORVM అండి. సో అదండి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి బేసిక్ వర్షన్ 23 లక్షల చిల్లర ఉందండి ఆన్ రోడ్ కాస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో మనకి కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డెలివరీ ప్రాసెస్ కూడా ఇదే వెహికల్ ఎలా డెలివరీ ఇచ్చారో చూసేద్దాం పదండి.